లాస్ట్ ప్రాసెస్ మోడల్ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఇన్ కేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి? రియల్ టైమ్ సినారియోస్, అంటే రియల్ టైమ్ సిస్టమ్స్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్స్ అంటారు. అక్కడ వీళ్ళు యూజ్ విత్ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్స్. ఇప్పుడు మీరు డయాగ్రామ్ చూసి కన్ఫ్యూజ్ కాకండి. ఈ ఓవెల్స్ ఉన్నాయి చూసారా, ఈ ఓవెల్స్ని మీకు కవర్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు ఓవెల్స్ కాదు, ఇప్పుడు ఆ రెక్టాంగిల్స్ చూడండి ఫస్ట్, ఓకేనా. ఇప్పుడు ఎక్కడ ఫస్ట్ అది ప్లానింగ్, ఫస్ట్ కమ్యూనికేషన్, ఓకే. కమ్యూనికేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్ ఇట్లా చూద్దాం. కమ్యూనికేషన్ అనేది మన దగ్గర ఎన్ని ఉంటాయంటే 5 phases ఉంటాయి, 5 steps ఉంటాయి. ఈ రెక్టాంగిల్ ఉన్నాయి చూసారా, అవి స్టెప్స్. ఈ ఓవెల్స్ ఉన్నాయి చూసారా, అవి ఫేజెస్, ఓకేనా. ఇప్పుడు మనము స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటిది? కమ్యూనికేషన్ చేస్తాం, యూజర్తో కమ్యూనికేషన్ చేసి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాం. తర్వాత ప్లాన్ చేస్తాం దాన్ని. సెకండ్ స్టెప్ 1, ఇది ఫస్ట్, ఇది సెకండ్ స్టెప్. తర్వాత మోడలింగ్ చేస్తాం, అంటే డిజైన్ చేస్తాం. అకార్డింగ్ టు ద ప్లాన్ విల్ టేక్ ఏ మోడల్, డిజైన్ చేస్తాం. తర్వాత లాస్ట్కి ఏంటంటే కన్స్ట్రక్ట్ చేస్తాం. కన్స్ట్రక్షన్ అంటే ఏంటిది? కోడింగ్ అండ్ టెస్టింగ్. తర్వాత లాస్ట్ ఏంటిది? డిప్లాయ్మెంట్. ఇప్పుడు అయిపోయినాక కోడింగ్ అండ్ టెస్టింగ్ చేసిన తర్వాత వాటికి చేయాలి. అయిపోయింది, 5 స్టెప్స్ అయిపోయింది. ఇప్పుడు ఫేజెస్ చూద్దాం. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అండ్ ప్లానింగ్ ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఇన్సెప్షన్ ఫేజ్ అంటారు, ఓకేనా. ఇన్సెప్షన్ అంటే ఏంటిది? కమ్యూనికేషన్, ప్లానింగ్ 2 ఫేజ్లు కలిపితే ఇన్సెప్షన్. నెక్స్ట్ ఏంటిది? ప్లానింగ్ అండ్ మోడలింగ్ 2 స్టెప్స్ని కలిపితే ఎలాబరేషన్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్, దానికి ఏం కలపాల్సిన అవసరం లేదు. కన్స్ట్రక్షన్ ఈజ్ జస్ట్ కన్స్ట్రక్షన్ ఫేజ్ కిందకే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 ప్రొడక్షన్ అనేది ఎక్స్ట్రా థింగ్ అనమాట దీనికి, ఓకే. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అంటే వస్తుంది. డిప్లాయ్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ 2 కలిపితే ట్రాన్సాక్షన్ ఫేజ్ వస్తుంది. 1 2 3 4, ఇది 5 అనేది ఎక్స్ట్రా ఫేజ్ ప్రొడక్షన్, ఓకేనా. అర్థమైందా? 5 phases 5 స్టెప్స్ ఉంటాయి యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్లో. ఎక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్స్ అంటే రియల్ టైమ్ సిస్టమ్స్, ఓకే. 5 స్టెప్స్ దట్ ఆర్ కమ్యూనికేషన్ నుంచి ప్లానింగ్, యూజర్తో కమ్యూనికేషన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి దానికంటే ఒక ప్లాన్ చేసి, సెకండ్ స్టెప్లో థర్డ్ స్టెప్లో దానికంటే ఒక మోడల్ చూస్ చేసి డిజైన్ చేసి, 4th స్టెప్లో దాన్ని కన్స్ట్రక్ట్ చేసి, 5th స్టెప్లో మనం డిప్లాయ్ చేస్తాం. ఈ టైం అయిపోయింది. ఇప్పుడు ఈ 2 కలిపితే ఫస్ట్ ఫేజ్ వస్తుంది, ఇన్సెప్షన్. కమ్యూనికేషన్ ప్లానింగ్ కలిపితే. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ మోడలింగ్ కలిపితే ఎలాబరేషన్ వస్తుంది. కన్స్ట్రక్షన్కి ఏం అవసరం లేదు, కోడింగ్ అండ్ టెస్టింగ్ కాబట్టి దాని కన్స్ట్రక్షన్కి ఫేజ్ కిందకే వస్తుంది. డిప్లాయ్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ 2 కలిపితే ట్రాన్సాక్షన్కి వస్తుంది. సో ఇప్పుడు ఇంకా వాడికి ఏమైనా చేంజెస్ కావాలి, ఇంకా దాన్ని ఇంకా అప్డేట్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇంక్రిమెంట్ అనేసి ఇంకొక ఎక్స్ట్రా, ఇది అడిషనల్ అనమాట. ఇది సాఫ్ట్వేర్ ఇంక్రిమెంట్ అని వస్తుంది. దానికి సాఫ్ట్వేర్ ఏవైతే వాడు అప్డేట్స్ అడిగిండో, ఏవైతే అడిషనల్ రిక్వైర్మెంట్స్ అడిగిండో అవి చేసి వాడికి ప్రొడక్షన్ ఇచ్చేస్తాం. ఇది అడిషనల్. సో డిప్లాయ్మెంట్ అయ్యి కమ్యూనికేషన్ మళ్ళీ ఇట్లా వస్తుంది అనమాట. ఈ యారమర్క్ అన్నికి ఇట్లా వచ్చింది. డిప్లాయ్ చేసినాక వాడికి ఇంకా చేంజెస్ కావాలి, అప్డేట్స్ కావాలంటే దాని సాఫ్ట్వేర్ని ఇంక్రిమెంట్ చేసి, అప్డేట్ చేసి, దాన్ని ప్రొడక్షన్ చేసి ఇచ్చేస్తాం. ఇది యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ పెట్టండి. ఫస్ట్ చాప్టర్ ఇక్కడికి అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.